ఇక్కడ వీళ్ళు అంటే నేను తప్పుపట్టడం లేదు కానీ జాప్యం ఎక్కువ జరుగుతున్నది ప్రభుత్వంలో. ఓకే ఓకే. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఉమ్, తీవ్ర జాప్యం జరుగుతున్నది ఏ విషయంలో అయినా కూడా. ఉమ్, ఉమ్, ఎందుకు జాప్యం చేస్తారు ఏమిటి అంటే దానికి ఏం సమాధానం చెప్తాం. ఉమ్, ఇప్పుడు అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో సంప్రదించేవాడు కాదు, ఆయన ఇష్టము, అపాయింట్మెంట్లు ఇవ్వలే, మంత్రులకు ఇవ్వలే, ఎమ్మెల్యేలకు ఇవ్వలే అని చెప్పారు. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది మంత్రులకు ఎంతమంది ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇచ్చాడో చెప్పమని చూద్దాం. ఉమ్, ఉమ్. అవును. ఇప్పుడు ఉమ్, ఎన్పి మీటింగులు, లెజిస్లేటివ్ పార్టీ మీటింగులో ఉపన్యాసం కొట్టిపోతే అపాయింట్మెంట్ అనరు దాన్ని. ఉమ్, ఎవరైనా కానీ 1 to 1 మాట్లాడితే అది అపాయింట్మెంట్ అంటారు. అవును. అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారుగా వాళ్ళ సమస్యలకి అన్నిటినీ కూడా మరి చూపించే ఎట్లా చెప్పుకుంటారు. అంత ఇప్పుడు గుంపులో పోయిందంటే ఒక కాగితం ఇచ్చి వెళ్ళిపోతారు కానీ దాని గురించి వివరించి చెప్పాలంటే సమయం ఇవ్వాలి కదా. అవును అవును. అలాంటిది ఇంకా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని అమరావతికి వచ్చినప్పుడు కూడా 3 to 4 ఎమ్మెల్యేలకు ఎంపీలకు టైం ఇచ్చేవాడు ఎవ్రీడే ఆయన వచ్చిన ప్రతిసారి. ఎవరి డే సెక్రటరియట్ లో. అలాగే మార్నింగ్ ఇంటి దగ్గర టైం ఇచ్చేవాడు. ఇప్పుడు సెక్రటరియట్లో 3 to 4 టైం ఎక్కడిచ్చారు చూపమనండి. వాళ్ళ యొక్క సీఎం గారి లిస్ట్ రోజువారీ దాంట్లో ఏమైనా చూపిస్తున్నారేమో చెప్పమనండి. లేదు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేని కలిసే ప్రక్రియ కూడా జరగట్లేదు అంటారు మీరు చెప్పేదాని ప్రకారం. ఎక్కడ ఎప్పుడు అది ఇప్పుడు ఆవేదనలో ఉన్నారు. ఇప్పుడు చాలా మంది నాయకులు కూడా టీడీపీలో ఆవేదనలో ఉన్నారు. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు, రాష్ట్ర అభివృద్ధి చాలా బిజీగా ఉన్నారు, రివ్యూ మీటింగ్లు ఇక్కడ వెళ్తున్నారు అక్కడ వెళ్తున్నారు అని అని చెప్పి ఏం చేస్తున్నారు, అపాయింట్మెంట్ ఇచ్చే వాళ్ళు ఆయన ఆఫీసరు అంత సులభంగా ఫోన్ ఎత్తాడట. మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వడు. ఎట్లా కలుస్తారు ఇంకా చెప్పండి. కలవడం అంటే పద్ధతి ఉంటది కదా. అవును అవును, ఒక ప్రోటోకాల్ ఉంటది, దాని ప్రకారం కలవాలి, మాట్లాడాలి. ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం ఉండద్దా? ఉండాలి కదా. వాళ్ళు కూడా ఏదైనా మంచి సలహా చెప్పి ఇక్కడ ఇది నిర్మాణాలు చేపడితే, లేకుంటే మా జిల్లాలో లేకుంటే మా నియోజకవర్గంలో వీటి నిర్మాణాలు చేపడదాము, దానివల్ల అభివృద్ధి చెందుతుంది, దానివల్ల నియోజకవర్గంలో మంచి పేరు వస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అలా కాకుండా ఏమైపోయింది, ఆయన ఒక బిజీ అయిపోయాడు, ఆయన కుమారుడు లోకేష్ గారు ఇంకొక బిజీ అయిపోయారు. ఏదైనా ఇష్యూ వస్తే లోకేష్ గారిని కలవండి అని అధికారులే చెప్తున్నారట. లోకేష్ గారిని కలవాలంటే కూడా కష్టంగా ఉంది చెప్తున్నారు కొంతమంది ఎమ్మెల్యే. మరి ఇట్లుంటే మీరు ఏంటి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారు రాష్ట్రాన్ని? ఇక్కడ కేంద్రం సహకరిస్తుంది అని ఒక మాట మీదనే ముందుకెళ్తుంది తప్ప ఒక కేంద్రం ఏమన్నా అన్నిట్లో టైట్ చేసేసింది అనుకోండి అప్పుడు. మరి ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ సార్, మళ్ళీ ప్రధాని మోదీ గారిని పిలిపిస్తున్నాము, రాజధాని పనులకు మళ్ళీ శంకుస్థాపన చేస్తామని చెప్పేసి టీడీపీ ఆరోపించడం, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తామని చెప్పి మాట్లాడటం, ఏంటి ఇవన్నీ? మళ్ళీ ఇవి కూడా ఏదో రాజకీయంగా మేము ఏదో చేయబోతామని చెప్పి చూపించడం కోసం అనుకోవాలా? ఇప్పుడు నిధులు కేటాయించారు, టెండర్లు పిలిచారు, 11 సంస్థలకో 12 సంస్థలకో మొత్తం పని అప్పగిస్తున్నారు. అప్పగిస్తున్నప్పుడు ఇంతకుముందు ప్రధానమంత్రి గారే శంకుస్థాపన చేశారు కాబట్టి పనుల నిర్మాణాలకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తే బాగుంటుంది అనేది తప్పేం కాదు. అది పిలవాల్సిందే, ఆయన రావాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిత్తశుద్ధి అనేది ఉండాలి కదా. అవును, అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు టెండర్లు పిలిచారు, రాజధాని రైతు ఉద్యమం జరిగింది, టెండర్లు పిలిచారు, 11 12 సంస్థలకు ఇచ్చాము అంటున్నారు. 11 12 సంస్థల్లో మీరు అవినీతి జరగకుండా నిర్మాణాలు జరుగుతాయా? నా ప్రశ్న ఇది. నాకు ఒక కాంట్రాక్టర్ చెప్పాడు, పెద్ద కంపెనీలు ఏవైతే తీసుకున్నాయో టెండర్లో వాళ్ళు మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు అందరికీ.
ఏ పెద్ద కంపెనీలు అని ఉంటాయి. మిషనరీ పెట్టి పనిచేసే స్థాయిలో ఏం లేవు. అవును, ఉంటాయి, అలాంటివి ఉంటాయి. అలాంటివి అన్ని సంస్థలు అంతే. ఉమ్, 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 ఆ పేర్లు చెప్పక్కర్లేను, అందరికి తెలిసాయి. ఉమ్, మూడో ఉమ్, నాలుగో ఉన్నాయి. ఉమ్, 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 వాళ్ళందరితో ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళతో పోయి మిలాఖత్ అవుతుంటారు వాళ్ళు. ఉమ్, ఉమ్. సబ్ ఓకే. కాంట్రాక్ట్ వర్కులు ఇవ్వాలంటే 5% మాకు ప్రభుత్వానికి ఇవ్వాలి, ఉమ్, 10% మీరు మాకు కావాలి, ఉమ్. మొత్తం 15% లెస్ తో మీరు పని చేయాలని చెప్పారట. ఓ, ఓకే, ఓకే. అంటే 100 కోట్ల పనికి 85 కోట్లకు చేయాలి. ఉమ్. మరి ఎలా జరుగుతుంది ప్రస్తుతం కన్స్ట్రక్షన్ అంటారా? అయిపోయింది. ఉమ్, ఎగబడి తీసుకున్నారు, దానికి కూడా రికమెండేషన్లు. ఉమ్, ఫలానా కంపెనీకి మీరు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వండి అని చెప్పి హై లెవెల్లో రికమెండేషన్లు, ఢిల్లీ ఓకే. లెవెల్లో రికమెండేషన్లు. ఉమ్, 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 ఇక్కడ ఎవరేం తక్కువేం కాదు, ఉమ్, బీజేపీ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, ఉమ్, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. ఉమ్. ఓకే. మరి ఓకే, సెంటిమెంట్ అది రాజధాని, దాని మీద దెబ్బ కొట్టారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు దాని మీదనే 3 రాజధానులు అని చెప్పి దెబ్బతిన్నాడు. ఉమ్, మీరు సెంటిమెంట్ ని మీరు ఎన్కాష్ చేసుకున్నారు. ఏం 1 రూపాయి మీరు పర్సెంటేజ్ తీసుకోకుండా రాజధాని నిర్మాణ పనులు చేపట్టలేరా? నా ప్రశ్న అది. ఉమ్. రాజకీయాలు అంటే అంతే కదా. మీరు మీరు చెప్పినట్టు ఎందుకు చేస్తారు? అవుతుందా? అవ్వదు కదా రాజకీయాల్లో. మరి ఉమ్, మరి ఇంకా బయటికి ఇప్పుడు ఈ రోజు తెలియకపోవచ్చు, నిర్మాణాలు స్టార్ట్ అయిన తర్వాత పనులు పరిశీలన, ఒకవేళ ఉమ్, ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకుల్లో కూడా చిత్తశుద్ధి ఉంటే ఉమ్, మీరు పర్యవేక్షణ చేయండి, ఉమ్, పర్యవేక్షణ చేయండి, ఉమ్, ఉమ్. దొరికిపోతారు కదా. అవును, అవును, అవును. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఉమ్, ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా, ఉమ్. టెండర్ల ప్రాసెస్ అయిపోయింది.